లాస్ట్ షార్ట్‌లో 2 డ్రెస్ మెటీరియల్స్ చూపించాను కదా! రిమైనింగ్ అయితే ఇవి. ఈ మధ్య ఎందుకో డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే కంఫర్ట్ వస్తుందని చెప్పి ఇలా తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ కలర్ అయితే ఈ పీచ్ కలర్ అండి. ఇది డిజైన్ అయితే చాలా బాగుంది. డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చింది. నెక్ దగ్గర అయితే అలా ఫ్లవర్స్‌తో డిజైన్ అది వచ్చిందనమాట. కింద అయితే ఇలా సిల్వర్ కలర్‌తో సింపుల్ లేస్ బార్డర్ అది ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను తీసుకున్నవన్నీ కూడా ప్యూర్ కాటనేనండి. చాలా బాగుంది. వాటర్ వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నో ప్రాబ్లమ్. డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్యాంట్‌కి కూడా ఇలా డిజైన్ అది ఇచ్చారనమాట కింద. చాలా బాగుందండి. ప్యూర్ వైట్లో వచ్చింది. ఈ మధ్య నేను వైట్ కొంచెం ప్రిఫర్ చేస్తున్నాను. అస్సలకి నచ్చేది కాదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు డ్రెస్సెస్ అస్సలు పాడు చేసేస్తారు కదా వైట్ వేసుకుంటే. అందుకని చెప్పి తీసుకోవడం ఒక 3-4 ఇయర్స్గా మానేశాను. తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. నాకు మోస్ట్లీ వైట్, బ్లాక్ ఈ కలర్స్ అయితే చాలా నచ్చుతుంది. అండ్ ఇదైతే మాత్రం చున్నీ అనమాట. చున్నీ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. ఫోర్త్ కలర్ అయితే మాత్రం ఇది కూడా చాలా బాగుందండి. ఇది వైట్ కలరు. అలాగే వీటి మీద వచ్చిన ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఇంతకు ముందు అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇదేలాగా నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. అది టోటల్గా పాడైపోయింది. అది నాకు సూపర్ కంఫర్ట్ కొనింది. అది చూసే ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ అలాగనే ఉండాలి అని చెప్పి. కింద అయితే డ్రెస్కి ఇలా డిజైన్ అది ఇచ్చారు. ఈ 2 కాటన్ డ్రెస్సెస్కి కూడా చున్నీలకు కూడా మనం అంచులు స్టిచ్ చేయించుకోవాల్సిందే. అలా థ్రెడ్స్ అన్నీ ఊడిపోతున్నాయి. ఇదైతే ప్యాంటు ఎంత బాగుందో తెలుసా అండి. 4 కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.